రాజన్న నేటి మాట చూసుకుంటే, శనార్థి నేటి మాట చూసుకుంటే, నాన్న నేను బడికి పోయేందుకు సైకిల్ కొనియవా, నేను స్కూల్కి పోవాలంటే పోయి రావాలంటే నా కాళ్ళు నొస్తున్నాయి. మా దోస్తుగాళ్ళకి వాళ్ళ నాన్న 5వ తరగతిలోనే సైకిల్ కొనిచ్చిండు. మనది చాలా పేద కుటుంబం కొడుక, కష్టాల్లో కొట్లాడుతున్న ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. నిత్యం సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఉబికి వస్తున్న దుఃఖం కండ్ల మత్తడి దుంకుతుంది. రోజు పని చేస్తేనే మన బ్రతుకు బండి నడిచేది. నీ చిన్న కోరిక నెరవేర్చినందుకు మనసంతా బాధగా ఉంది. ఏ జన్మలో చేసిన పాపము పేదరికంలో కష్టాలు కావడి బరువుతో మోసిన భుజం నొప్పెడతలేదు. 3 పూటల తిండి కోసమే నిత్యం బతుకు పోరాటం చేస్తున్నాం. ఒక పక్క కుటుంబ బాధ్యతలు మోస్తూ పిల్లల చిన్న కోరికలను తీర్చలేని తల్లిదండ్రులందరూ కన్నీళ్లు కనిపించకుండా కండ్లల్లో దాచుకొని గడ్డు కాలాన్ని వెల్లదీస్తున్నారు. పుట్టినరోజు వేడుకలు కోట్లు ఖర్చు పెట్టే ధనవంతులు నివసిస్తున్న ఈ సమాజంలో అని చూస్తూ ఉన్నాం. పాపం పేదరికం ఇప్పటికి కూడా ఇలాంటి చిన్న కోరికలు కూడా తీర్చలేని తల్లిదండ్రులు ఉంటారు. అందులో తప్పేం లేదు. కానీ అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, సైకిల్ అంటే నాకు గుర్తుకొచ్చింది. దాదాపుగా నేను 8th క్లాసులో ఉండం కావచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు ప్రతి పేదోళ్లకు, అర్హులైన పేదోళ్ళందరికీ సైకిల్ ఇచ్చిండు తెలుగుదేశం పార్టీలో. అప్పుడు బ్లూ కలర్ ఏదో సైకిల్ వచ్చేది. అప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నాను అనుకుంటా. సైకిల్ వచ్చినాయి. చాలా చక్కటి నేటి మాట. పెద్దపల్లి రాజన్న మొత్తానికైతే పేదరికం ఒక కుటుంబంలో పేదరికం వాళ్ళ తండ్రిని ఒక కొడుకు అడిగితే ఎట్లా ఉంటుంది అన్నది చాలా చక్కగా వివరించిండు. ఇది నేటి మాట.